హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి పాలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. ఇవి మీకు గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి యూజ్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి. లేటెస్ట్ అంశాలు కూడా దీనిలో చేర్చబడినాయి. సో ఈ రకంగా మీకు టాపిక్ వైజ్గా 50 క్వశ్చన్స్ తోటి డేట్ వైజ్గా అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎకానమీకి సంబంధించి కూడా 75 days ప్లాన్లో భాగంగా ఈ టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. మనం అప్లోడ్ చేసినటువంటి టెస్ట్లు కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ సర్వే బడ్జెట్కి సంబంధించిన అంశాలు కూడా ఈ టెస్ట్లో అయితే ఉంటాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ మనం 2 శాంపిల్ టెస్ట్లు ఇచ్చాం. మీరు శాంపిల్ టెస్ట్ చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సెస్ తీసుకోండి. ఇంకా లాస్ట్ 10 months సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా 125 రూపీస్కి అందిస్తున్నాం. సో ఈ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ రోజే వీటిని తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ రాయబోతున్న అభ్యర్థులు ఉంటారో వారందరికీ మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఈ నెల 27వ తేదీ వరకు వరుసగా పరీక్షలు. 31,383 మంది అభ్యర్థులు, 46 పరీక్షా కేంద్రాలు. కేంద్రానికి కనీసం అరగంట ముందు వెళ్ళాలి. అంటే మన ఎగ్జామ్ సెంటర్కు హాఫ్ అన్ అవర్ బిఫోర్ అక్కడ ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా అభ్యర్థులు అన్ని పరీక్షలు రాయాల్సిందే. పటిష్ట బందోబస్తు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటి ఇక్కడ చూడవచ్చు. జీవో 29 రద్దు చేయండి. దానివల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు తీవ్ర నష్టం. గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలి. సీఎంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ అంటే ఇక్కడ చూడవచ్చు. మెయిన్స్ను వాయిదా వేయకపోతే రాష్ట్రాన్ని దిగ్బంధిస్తాం. ఆర్ కృష్ణయ్య అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ దాంతోపాటు ఇక్కడ స్టూడెంట్స్ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూడవచ్చు. జీవో 29ను రద్దు చేసి మెయిన్స్ను నిర్వహించాలి. ఎవరో చెప్పినటువంటి మాటలు విని మా భవిష్యత్తును నాశనం చేయవద్దని ఇక్కడ విద్యార్థులు చెప్తున్నట్టు చూడవచ్చు. సీఎంకు గ్రూప్ 1 అభ్యర్థుల విజ్ఞప్తి. ప్రెస్ మీట్ అడ్డుకున్నటువంటి పోలీసులు అంటే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. మొదటి రోజు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ పరీక్ష, తర్వాత వరుసగా సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ఒక పక్క ఈ పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నట్లుగా ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో వచ్చింది. అయితే ఇక్కడ చూసినట్లయితే నేడు సుప్రీంలో గ్రూప్ 1 కేసు విచారణ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో 29 రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనేటువంటి అభ్యర్థి దాఖలు చేసినటువంటి పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్థివాలా అదేవిధంగా మనోజ్ మిశ్రాలతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవో వల్ల తాము నష్టపోతున్నామని ఈ నెల 17న రాంబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరపున న్యాయవాది మోహిత్ రావు ఈ నెల 18న ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అయితే దీనిపై తక్షణమే విచారణ చేయలేమని, సోమవారం విచారణ చేపడతామని సిజేఐ స్పష్టం చేశారు. అయితే సోమవారమే తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు ఉండడం గమనార్హం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ రోజు మనకు మధ్యాహ్నం వరకు దీనిపైన మనకు విచారణ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. మరి సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో దీనికి సంబంధించి చూడాల్సి అయితే ఉంది. ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా నేను మన ఛానల్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఆదుర్ద ఆందోళన అంటే ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్పై పట్టు వీడని సర్కార్ అభ్యర్థులు అంటే ఇక్కడ ఇచ్చారు. వాయిదా కోసం అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తమకు అన్యాయం జరుగుతుందంటూ మళ్లీ రోడ్డెక్కిన అభ్యర్థులు. అశోక్ నగర్ చౌరస్తాలో ఆందోళన. వారు ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకున్న పోలీసులు. గాంధీ భవన్ ముట్టడికి అభ్యర్థులు ప్రయత్నం. అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలింపు. అభ్యర్థులకు బాసటగా ప్రతిపక్షాలు. వాయిదా వేస్తే నష్టమే అంటున్న ప్రశ్నలు అంటే ఇక్కడ మనం సేమ్ అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో చదవచ్చు. సో గ్రూప్ 1కు గూగుల్ ప్రామాణికం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చదవచ్చు. వికీపీడియాను చూసి సమాధానాలు రాయాలా? తెలుగు అకాడమీ పుస్తకాలు పనికిరావా? నిరుద్యోగులతో సీఎం ఎందుకు మాట్లాడరు? సో హిందూ నిరసనకారులపై లాఠీచార్జ్ చేస్తారా?
అన్యమతస్థుల ప్రార్థనాలయాల్లో శబ్దాలు వినిపించవా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు. సో సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం ధ్వంసం విషయంలో హిందూ సంఘాలపై పోలీసుల దమనకాండ కావచ్చు, అశోక్ నగర్లో నిరుద్యోగులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం అహంకార ధోరణికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనం సేమ్ అప్డేట్ నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ అంటూ వెలుగులో ఇచ్చారు. అండ్ గ్రూప్ 1 అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు, బీసీ బిడ్డగా నేను భరోసా ఇస్తున్నా, ప్రతిపక్షాల ట్రాప్లో పడకండి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడినట్లు ఇక్కడ చూడవచ్చు. అభ్యర్థులు పరీక్షలు ప్రశాంతంగా రాయాలని విజ్ఞప్తి చేసినట్లు ఇక్కడ ఇచ్చారు. అండ్ నిరుద్యోగులతో మాట్లాడితే నష్టం ఏమిటి, వాళ్ళపై లాఠీచార్జ్ సరికాదు కిషన్ రెడ్డి, జీవో 29 పై అనుమానాలు ఉన్నాయి, గ్రూప్ 1 అభ్యర్థులతో చర్చించాలని సర్కారుకు ఇక్కడ కిషన్ రెడ్డి గారు సూచించినట్లుగా ఒక అప్డేట్ జరగవచ్చు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ స్థానికత ప్రకారమే పోస్టింగ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. ఇది మనకు 37 జీవో పైన సీఎం రేవంత్ రెడ్డికి క్యాబినెట్ సబ్ కమిటీ అయితే రిపోర్ట్ ఇచ్చిందంట. ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్లో ఈ 317 జీవో బాధితుల సర్దుబాటు అంటించారు. సో అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు కూడా క్రియేట్ చేయాలని చెప్పేసి సూచన. దీనిపై 26న క్యాబినెట్ మీటింగ్ జరగనున్నట్టు నిర్ణయం అంటే ఇక్కడ ఇచ్చారు. అయితే మనకు 317 జీవో బాధితులకు స్థానికత ఆధారంగానే ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందట. సో అలాగే మ్యూచువల్, స్పౌజ్, మెడికల్, గ్రౌండ్ బాధితులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. 317 జీవోపై ఏర్పాటైనటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి ఈ మేరకు సూచించినట్లు తెలిసిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్ న్యూస్ కూడా చూడవచ్చు. ఇక్కడ ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్లో మనకు ఏదైతే 317 జీవో బాధితులను సర్దుబాటు చేయాలని, మ్యూచువల్, స్పౌజ్, మెడికల్, గ్రౌండ్ బదిలీల చేపట్టాలని, ఆ తర్వాత ఇంకెవరైనా మిగిలితే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలని ప్రభుత్వానికి కమిటీ సూచించినట్లు సమాచారం. సో 317 జీవో ఇష్యూపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చైర్మన్గా అండ్ మంత్రులు శ్రీధర్ బాబు అండ్ పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ప్రభుత్వ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 8 నెలల అధ్యయనం చేసి సర్కార్కు రిపోర్ట్ ఇచ్చిందంట. ఈ రిపోర్టును సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు దామోదర్ రాజనరసింహ కావచ్చు, శ్రీధర్ బాబు ఆదివారం అందజేసినట్టుగా ఇక్కడ మనం 317 జీవోకు సంబంధించవచ్చు. జీవోలో సవరణకు త్వరలో కేంద్రానికి లేఖ కూడా రాయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఎస్ఎస్సి కానిస్టేబుల్కు ఆన్లైన్ కోచింగ్ అంటూ జరగవచ్చు. సో నేటి నుంచి టీశాట్లో ప్రసారాలు యువత సద్వినియోగం చేసుకోవాలి. టీశాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి అంటే ఇక్కడ జరగవచ్చు. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ద్వారా భర్తీ చేసేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏవైతే పోటీ పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ కోచింగ్ అందించినట్లు మనకు ఇక్కడ టీశాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారంట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ 21 నుంచి జనవరి 31 లైక్ 2025 జనవరి 31 వరకు టీశాట్ నెట్వర్క్ ఛానల్ ద్వారా ఆన్లైన్ కంటెంట్ అనేది అందిస్తున్నట్లు ఇక్కడ వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. సో దీనికి సంబంధించి ఎవరైతే మనకు 39,481 జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఉంటారు కదా, సో వాళ్ళు వీటిని యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన క్లాసెస్ కూడా ఉచితంగా మీరు టీశాట్ ఛానల్ ద్వారా అయితే వినవచ్చు. ఇంకా నెక్స్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్ల ఎంపిక జాబితా ప్రకటన అంటే జరగవచ్చు. సో మనకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇంజనీరింగ్ సబ్జెక్టుల యొక్క లెక్చరర్ పోస్టులకు ప్రాథమిక ఎంపిక జాబితాను అయితే టీజీపీఎస్సీ ప్రకటించింది. ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు జిల్లా వైద్యం మరియు ఆరోగ్య శాఖ అధికారి వారి యొక్క కార్యాలయం నుంచి, అంటే ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మనకు నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ కింద మనకు కాంట్రాక్ట్ బేసిస్ కింద కొన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వాటికి సంబంధించి కావచ్చు పీడియాట్రిషియన్ కావచ్చు, ఇంకా వాటికి సంబంధించినటువంటి ఫిజిషియన్ అండ్ ఎంఎల్హెచ్పి 8 వేకెన్సీస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ క్వాలిఫైయింగ్ ఏది అస్యూరెన్సీ మేనేజర్ సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి వారి యొక్క ఇక్కడ వెబ్సైట్స్ ఇచ్చారు, ఆ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి వీటికి మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ జీవో 29 ఏం చెప్పుతుందంటే అంటూ ఈరోజు మనకు ఈనాడులో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. కొంతమందికి అసలు జీవో 29 అంటే ఏంటని అడుగుతున్నారు. మీకు కనుక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు క్లియర్గా ఒక ఆర్టికల్ ఇచ్చారు. అంటే జీవో 29 అండ్ జీవో 55 మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అసలు సమస్యలు ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. ఒకసారి మీరు ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదంటే దీన్ని ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని కూడా ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి. చాలా పెద్ద ఆర్టికల్ కనుక ఇక్కడ మీకు చెప్పలేకపోతున్నాను. ఒకసారి చదివినట్లయితే మీకు దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. క్లియర్గా దీనిలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఎకానమీకి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటుగా బయాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి.
నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. నిన్న దాదాపుగా ఒక 15,000 వ్యూస్ అనేటువంటి రావడం జరిగింది. అట్లీస్ట్ ఒక 1,000 లైక్స్ కూడా రాలేదు. కంపల్సరీ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. మీ నుంచి మాకు సపోర్ట్ ఉండాలి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మాకు ఎంకరేజింగ్గా ఉంటాయి. మరింత ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక లైక్ చేసి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి పట్టణాలకు నక్ష అంటే ఇక్కడ చూడవచ్చు. గృహాలు, ఆస్తుల గుర్తింపు, పటాల రూపకల్పన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైలట్ సర్వే అంటే ఇక్కడ చూడవచ్చు. దేశవ్యాప్తంగా 100 పట్టణాల్లో, రాష్ట్రంలో 8 చోట్ల. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పట్టణాల్లో ఈ నక్ష అనేటువంటి వాటిని తీసుకురాబోతున్నారు. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకు సాగు భూములకు మాత్రమే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ టైం మనకు పట్టణాల్లో కూడా తీసుకురాబోతున్నారు. దీని దేశంలో 100 పట్టణాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తారు. ఇది గుర్తుంచుకోవాలి. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 8 చోట్ల చేయబోతున్నారు. ఈ 2 అంకెలు మీరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సాగు భూములకు పక్కాగా ఉండేటువంటి నక్షా మాదిరిగా పట్టణాలకు కూడా రూపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైలట్ సర్వేలు చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా 100 పట్టణాల్లో నక్షా రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెలాఖరున నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలో 8 పట్టణాలను అంటే మున్సిపాలిటీలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఈ 2 సంఖ్యలు గుర్తుంచుకోండి. 100 మన దగ్గర 8 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఇండోనేషియా అధ్యక్షుడిగా ప్రబోవో సుబియోంటో అంటే ఇక్కడ చూడవచ్చు. అతని యొక్క ప్రమాణ స్వీకారం జరిగినట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగినటువంటి ఇండోనేషియా 8వ అధ్యక్షుడిగా మనకి ప్రబోవో సుబియోంటో అనేటువంటి పర్సన్ ప్రమాణ స్వీకారం చేశారంట. ఇక్కడ మనకు చూడండి, ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఏంటని అడిగినా కూడా మనకు జీకే పరంగా ఒక బిట్టు గుర్తుంటుంది ఇక్కడ. సో ఇది గుర్తుంచుకోండి. 8వ అధ్యక్షుడిగా ఇతను ప్రమాణ స్వీకారం చేశారు. సో ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు హాజరైనట్లు ఇక్కడ మనం చూడవచ్చు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పేరిచ్చి ఏ దేశానికి సంబంధించి ఇతను రీసెంట్గా ఇది అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే దేశం ఇచ్చేసి అతని పేరు అడగవచ్చు. క్వశ్చన్ ఎట్లయినా అడగవచ్చు కనుక మనం క్లియర్గా దాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కివీస్ కప్పు అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. T20 విశ్వ విజేతగా న్యూజిలాండ్ అమ్మాయిలు తొలిసారి టైటిల్ సొంతం. ఫైనల్లో దక్షిణాఫ్రికా చిత్తు అదరగొట్టినటువంటి అమేలియా బ్రూక్ అని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు. తొలిసారి టైటిల్ సొంతం, ఫైనల్లో దక్షిణాఫ్రికా చిత్తు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, మనకు న్యూజిలాండ్ సంబంధించి ఇది ఉమెన్స్కి సంబంధించినటువంటి T20 వరల్డ్ కప్ను న్యూజిలాండ్ గెలుచుకుంది. అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ మొదటిసారిగా ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగిందట. డైరెక్ట్ అడుగుతారు ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024 విజేత ఎవరని చెప్పేసి నేరుగా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. న్యూజిలాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా ప్రపంచ నగరాలతోనే హైదరాబాద్ పోటీ అంటే ఇక్కడ చూడవచ్చు. $600 బిలియన్ నగరంగా దీన్ని నిలబెట్టాలి. ధైర్యం, త్యాగాలతోనే గొప్ప నాయకులు రాణింపు. స్కిల్ యూనివర్సిటీకి ISBA స్ఫూర్తి. సో ISB లీడర్షిప్ సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే భారత్లోని నగరాలతో కాక న్యూయార్క్, లండన్, ప్యారిస్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సో ప్రపంచంలోనే హైదరాబాద్ అత్యుత్తమంగా వృద్ధి సాధించాలనేది తమ ముందున్నటువంటి పెద్ద లక్ష్యమని, అది కష్టం కావచ్చు కానీ అసాధ్యం కాదని చెప్పారు. సో హైదరాబాద్లో గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ ISB లీడర్షిప్ సమ్మిట్ 2024 జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ISB లీడర్షిప్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగిందని చెప్పేసి అడగవచ్చు. హైదరాబాద్ మనకు కేంద్రంగా జరిగింది. లీడర్షిప్ ఇన్ న్యూ ఇండియా అనే ఇతివృత్తంతో చేపట్టినటువంటి సదస్సును మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినట్లు ఇక్కడ ఇచ్చారు. ఈ సదస్సు మన దగ్గర జరిగింది కనుక గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దక్షిణ కొరియా 30 ఎకరాలు విస్తరించినటువంటి ఉన్నటువంటి క్రీడా వర్సిటీకి సందర్శించినట్లు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా ఇది చాలాసార్లు ప్రస్తావిస్తున్నారు, గుర్తుంచుకోండి. మనకు ఇక్కడ చూసినట్లయితే గచ్చిబౌలిలో 70 ఎకరాల్లో క్రీడా విశ్వవిద్యాలయం, స్పోర్ట్స్ అకాడమీని అభివృద్ధి పరుస్తున్నాం. ఇది అడగవచ్చు ఎగ్జామ్లో. మనకు సర్వేలో కూడా దీనికి సంబంధించి మెన్షన్ చేశారు. కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో మనకు ఈ క్రీడా విశ్వవిద్యాలయం, స్పోర్ట్స్ అకాడమీ రాబోతుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి వెదురు టవర్ అంటే ఇక్కడ చూడవచ్చు. ఛత్తీస్గఢ్లో నిర్మాణం. ఫ్రాన్స్లో ఈఫిల్ టవర్ స్ఫూర్తితో దాన్ని పోలిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి వెదురు టవర్ను ఛత్తీస్గఢ్లో నిర్మించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. 140 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఈ నిర్మాణం రాయపూర్కు 70 కిలోమీటర్ల దూరంలో కతియా గ్రామంలో ఉందంట. సో 11 లక్షల వ్యయంతో నిర్మించినటువంటి 7,400 కిలోల బరువు కలిగినటువంటి ఈ టవర్ను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారంట. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇటువంటి మనకు నేరుగా అడగవచ్చు. ఇది ఎక్కడ అనేది ఇంపార్టెంట్, ఛత్తీస్గఢ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు మూసీ ప్రాజెక్టుకు
అధికారిక లోగో అంటే ఇక్కడ చూడవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం శనివారం లోగోను విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించి బడ్జెట్లో ఇంత బడ్జెట్ కేటాయించారనేది కింద కామెంట్ చేయండి. ఈసారి మనం మూసీ ప్రాజెక్టుకి సంబంధించి 100% బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ మూసీ రివర్ అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది కూడా కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి కంటెంట్ కంప్లీట్గా మీరు చదివేయడం ప్రయత్నం చేయండి. అత్యధికంగా వార్తల్లో ఉన్నటువంటి న్యూస్ మనకిది మూసీ ప్రాజెక్టుకి సంబంధించి జాగ్రత్తగా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్టు దానికి సంబంధించి ఒక అధికారిక లోగోను విడుదల చేసింది ప్రభుత్వం. సో ఇందులో వంతెన కింద మూసీ అని ఇంగ్లీష్ అక్షరాలతో రాసి ఉంది. అంటే ఇక్కడ మీరు అక్కడ ఇమేజ్ చూడవచ్చు. ఇక్కడ మన తెలంగాణ సింబల్, ఇక్కడ మనకు మూసీ అని చెప్పేసి ఈ రకంగా ఉంది అనమాట. సో ఇక్కడ ఈ లోగోను మనకు చూసినట్లయితే ఓన్ అవర్ ఓన్ మూసీ అని చెప్పేసి అనే ట్యాగ్ లైన్తో జడ్జ్ చేస్తారు. ఇది కూడా గుర్తుంచుకోండి. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అధికారిక చిహ్నంగా దీన్ని ఖరారు చేసింది. ఇకపై మూసీ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వహించేటువంటి అధికారిక పత్రాలు కావచ్చు అండ్ ఉత్తరాలు ప్రత్యుత్తరాలు ఈ లోగో ద్వారానే రిలీజ్ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో అది కూడా ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకుని ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్, మనకు నేరుగా వీటికి సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి షబాష్ రిత్విక్ అంటే ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. కెరీర్లో తొలి ఏటీపీ టూర్స్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. అర్జున్ కడేతో కలిసి ఈ ఆల్మాటీ ఓపెన్ కైవసం అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్టయితే 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 5 మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరి కావచ్చు, అర్జున్ కడే అనేటువంటి వీళ్ళిద్దరు కలిసి తమ కెరీర్లో మొట్టమొదటి ఈ ఏటీపీ టూర్స్ డబుల్స్ టైటిల్ని గెలుచుకున్నారు. దీనిలో ఈ రిత్విక్ చౌదరి మన హైదరాబాద్ సంబంధించిన ప్లేయర్. ఒక్కొక్కసారి ప్లేయర్ ఇచ్చి ఏ గేమ్తో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి అడుగుతారు కనుక సో అది కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే కరెంట్ అఫైర్స్, మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడ రివిజన్ చేద్దాం. ఇక్కడ భారత గ్రాండ్ మాస్టర్ తెలంగాణకు చెందినటువంటి అర్జున్ ఇరగేషి మనకు WR చెస్ మాస్టర్స్ కప్లో టైటిల్స్ కైవసం చేసుకున్నాడు. 2024 అక్టోబర్ 18న లండన్లో జరిగినటువంటి ఫైనల్లో మనకు లాగ్రేవ్పై అర్జున్ విజయం సాధించారు. ఇది ఆల్రెడీ నిన్న చూసాం మనం. ఇక ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్నటువంటి 5 దేశాల్లో భారత్ ఒకటని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ, ఆక్స్ఫర్డ్ పేదరికం మానవ అభివృద్ధి అధ్యయన సంస్థ సంయుక్తంగా విడుదల చేయడం జరిగింది. మనం చూసాం 23.4 కోట్ల మంది మన భారతదేశంలో పేదలు ఉన్నారని చెప్పేసి ఆ రిపోర్ట్ అనేది మనం 2 days బ్యాక్ కూడా మనం ఒకసారి కరెంట్ అఫైర్స్లో చూసాం. ఇక అంతర్జాతీయ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలుగా మనకు శుభా టోలే ఎన్నికైనట్లు ఇక్కడ చూడవచ్చు. 2028 డిసెంబర్ 31 వరకు ఆమె ఈ పదవిలో ఉంటారంట. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం నుంచి ఈ పదవి ఎంపిక ఇక్కడ చూసినట్లయితే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం నుంచి ఈ పదవికి ఎంపికైన మొదటి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనకు ఏదైతే ఈ IBRO 57 దేశాలకు చెందినటువంటి 69 సైంటిఫిక్ సొసైటీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదే కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ తక్కువ ప్రైస్లో మనం అందిస్తున్నాం. చాలామంది మన టెస్ట్ సిరీస్ రాసినటువంటి అభ్యర్థులు కూడా క్వశ్చన్స్ చాలా బాగున్నాయి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా వేరే టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయమంటున్నారు. ఇప్పుడున్నటువంటి టైంలో మనకు అంత అవకాశం లేదు. వీలైతే సొసైటీకి సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్లో ఒక 5-6 గ్రాండ్ టెస్ట్లు నేను అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. లీస్ట్ ప్రైస్లో అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దానికోసం చూస్తున్నాను. వీలైతే నేను దివాళీ సందర్భంగా దాన్ని లాంచ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇవి మనకు ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.